నల్లి రవికుమార్ గారి ప్రస్థానం గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గరున్న వివరాలు చూస్తే ఆయన విద్య, సాహిత్య ఇంకా మీడియా రంగాల్లో చేసిన కృషి, సాధించిన విజయాలు అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు ఈ డీప్ డైవ్ ఉద్దేశమేంటంటే, ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో ఎలా రాణించగలిగారు, ఆయన బహుముఖ ప్రజ్ఞను అర్థం చేసుకోవడం అన్నమాట. ముందుగా ఆయన చదువు విషయానికే వద్దాం. క్వాలిఫికేషన్స్ చూస్తేనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇంగ్లీష్లో ఎంఏ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ అంటే ఎంజేఎంసీ, మళ్ళీ థియేటర్ ఆర్ట్స్లో పీజీ డిప్లొమా. అంతేకాదు బెంగళూరు ఆర్ఐఈ నుండి ఇంగ్లీష్ బోధనలో పీజీ డిప్లొమా కూడా. ఇంకా ఏపీ సెట్లో ఇంగ్లీష్ జర్నలిజం రెండిట్లోనూ క్వాలిఫై అయ్యారు. అవును, ఇది నిజంగా గమనించాల్సిన విషయం. అంటే ఇన్ని వేర్వేరు సబ్జెక్టులు కేవలం డిగ్రీలు సంపాదించడం కాదు, ఆయా రంగాలపై ఆయనకున్న ఆసక్తిని, జ్ఞానతృష్ణను ఇది సూచిస్తుంది కదా. ఖచ్చితంగా థియేటర్ ఆర్ట్స్కి, ఇంగ్లీష్ టీచింగ్కి, జర్నలిజంకి వీటన్నిటికీ మధ్య ఏదో ఒక కనెక్షన్ ఆయన చూసి ఉంటారు. ఉండొచ్చు. బహుశా ఆ థియేటర్ ఆర్ట్స్ అనుభవం క్లాసులో పాఠాలని ఇంకా ఆసక్తికరంగా చెప్పడానికి ఉపయోగపడిందేమో. కావచ్చు. ఇక ఆయన టీచింగ్ కెరియర్ చూస్తే మలికిపురంలో మొదలుపెట్టి తరువాత విజయవాడ, ఇప్పుడు రాజమహేంద్రవరంలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో 2004 నుంచి 19 వరకు ఇంటర్మీడియట్ ఫలితాలు చూడండి. దాదాపు ప్రతి సంవత్సరం 92 నుంచి 100% ఫస్ట్ ఇయర్, 98 నుంచి 100% సెకండ్ ఇయర్. అద్భుతం. అంటే అంత కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్ తేవడమనేది మామూలు విషయం కాదు. బోధన పట్ల ఆయనకున్న డెడికేషన్, ప్లానింగ్కి ఇది నిదర్శనం. అవును. అందుకేనేమో 2005లోనే కెరియర్ మొదట్లోనే అప్పటి విద్యాశాఖ మంత్రి గారి నుంచి ప్రశంసాపత్రం కూడా అందుకున్నారు. అది మంచి గుర్తింపు. అలాంటి ప్రోత్సాహం మొదట్లోనే దొరకడం చాలా బలాన్నిస్తుంది. అయితే ఆయన కేవలం క్లాస్ రూమ్ టీచింగ్కే పరిమితం కాలేదు కదా. కాలేదు. అదే ఇక్కడ విశేషం. 2018, 2025 ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల రూటుకల్పన కమిటీలో సభ్యులుగా, ఆ పుస్తకాలకు పాఠాలు రాసిన రచయితగా కూడా ఉన్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో సిలబస్ని ప్రభావితం చేసే స్థాయిలో పనిచేశారన్నమాట. అంతేకాదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో పాఠాలు కూడా చేశారు. టెక్నాలజీని కూడా వాడుకున్నారు. ఇది ముఖ్యం. అంటే క్లాస్ రూమ్ దాటి ఎక్కువ మంది విద్యార్థులకు చేరడానికి ప్రయత్నించారు. ఇది ముందుచూపనే చెప్పాలి. విద్యార్థుల పట్ల ఆయన కేరింగ్ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంధ విద్యార్థుల కోసం వాయిస్ నోట్స్ రికార్డ్ చేయడం లాంటివి. నిజమే. పేద విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులు, యూనిఫామ్స్ ఇలా ఆర్థికంగా కూడా సాయం చేశారు. కేవలం చదువే కాదు, కల్చరల్ యాక్టివిటీస్, కాంపిటీషన్స్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్లు బహుమతులు గెలిచేలా ప్రోత్సహించారు. ఇది చాలా ముఖ్యం. అంటే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి మీద దృష్టి పెట్టడమన్నమాట. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, వాళ్లలోని ఇతర టాలెంట్స్ని గుర్తించడం చాలా మంచి విషయం. ఇంకా ఆయన చేసిన పనులు చూస్తే ఒక ఇంటర్నేషనల్ జర్నల్కి చీఫ్ ఎడిటర్గా ఉన్నారు. రెడ్ రిబ్బన్ క్లబ్ నోడల్ ఆఫీసర్గా కూడా దాదాపు 10 ఏళ్లు 2010-19 చేశారు. అంటే అకాడమిక్స్తో పాటు అడ్మినిస్ట్రేటివ్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నారు. ఇక అవార్డుల విషయానికొస్తే లిస్టు చాలా పెద్దదే ఉంది. చినుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2010, విద్యారత్న 2021. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కందుకూరి విశిష్ట పురస్కారం 2025. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది కదా. అవును. దాంతో పాటు ఎన్నో ఉత్తమ కవి, కవితా పురస్కారాలు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపులు కూడా ఉన్నాయి. ఓఎల్ఏ పోయిట్స్, ఇండియన్ ఇంగ్లీష్ పోయిట్స్ అండ్ ట్రాన్స్లేటర్స్ లాంటి వేదికల నుంచి విద్యారంగం, పరిపాలన, సాహిత్యం ఇలా అన్ని రంగాల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక సృజనాత్మక రంగం వైపొస్తే ఇది కూడా చాలా ఆసక్తికరం. ఆకాశవాణిలో అనౌన్సర్గా, ఎఫ్ఎం రేడియోలో ఆర్జేగా పనిచేయడం. అంటే వాయిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. ఖచ్చితంగా. దానికి తోడు 50కి పైగా ఇంగ్లీష్ కవితలు, 200కు పైగా తెలుగు కవితలు ప్రచురించారు. కవిగా కూడా మంచి పేరుంది. ఇంకా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారి ప్రవాహ గీతం పుస్తకాన్ని సాంగ్స్ ఆఫ్ ఎ స్ట్రీమ్ పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించిన టీంలో ఈయన కూడా ఒక సభ్యుడు. అనువాద కృషి కూడా చేశారన్నమాట. సాహిత్యాన్ని వేరే భాషల వారికి పరిచయం చేయడం గొప్ప విషయం. ఇక్కడే అసలు విషయం ఉంది. దాదాపు 30 పాటలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సహాయంతో స్వరపరిచి రికార్డ్ చేశారట. ఏంటి, ఏఐతో మ్యూజిక్ కంపోజ్ చేశారా?
ఇది నిజంగా ఊహించని విషయం. అవును. ఒకవైపు సాంప్రదాయ సాహిత్యం, అనువాదం, మరోవైపు లేటెస్ట్ టెక్నాలజీ అయిన ఏఐని ఉపయోగించి సంగీతం సృష్టించడం. ఇదే ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు, కొత్తదనాన్ని స్వీకరించే తత్వానికి నిదర్శనమేమో. సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య వారధిలాంటివారు అనిపిస్తోంది. నిజమే. అందుకే కావచ్చు ఆయన స్ఫూర్తితో చాలామంది విద్యార్థులు టీచింగ్ వృత్తిని ఎంచుకున్నారని, కొందరు కవిత్వం రాయడం మొదలుపెట్టారని కూడా మన సోర్సెస్ చెప్తున్నాయి. అది ఆయన ప్రభావానికి అసలైన కొలమానం. మొత్తంగా చూస్తే నల్లి రవికుమార్ గారి ప్రొఫైల్ అబ్బా! బోధనలో ఎక్స్పర్టైజ్, సిలబస్ డిజైన్, స్టూడెంట్ వెల్ఫేర్, కవిత్వం, ట్రాన్స్లేషన్, మీడియా అనుభవం, ఇప్పుడు ఏఐ మ్యూజిక్ కూడా. అవును. ఇన్ని రంగాలలో ఒకే వ్యక్తి ఇంత చురుకుగా, ప్రభావవంతంగా పనిచేయడం చాలా అరుదుగా చూస్తాం. వీటన్నిటినీ కలిపే అంశం ఏమై ఉంటుందంటారు? బహుశా భాష, విద్య పట్ల ఆయనకున్న విపరీతమైన ప్రేమేనేమో. అదే అయి ఉంటుంది. విభిన్న రంగాల్లోని నైపుణ్యాలని, ఆసక్తులని ఒకచోటికి చేర్చగలిగితే ఎంత సాధించవచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కేవలం చేయడం కాదు, ఆయా రంగాల్లో గుర్తింపు కూడా పొందారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. సాంప్రదాయ బోధన, సాహిత్యం వంటి వాటితో పాటు ఏఐ మ్యూజిక్ లాంటి ఆధునిక టెక్నాలజీని కూడా వాడుతున్న ఇలాంటి వాళ్ల స్ఫూర్తితో భవిష్యత్తులో కళలు, విద్య, టెక్నాలజీ మధ్య ఉన్న హద్దులు పూర్తిగా చెరిగిపోయి ఏమైనా కొత్త రకమైన సృజనలకు దారితీస్తుందంటారా? దాని గురించి ఆలోచించాలి.